2025వ సంవత్సరంలో మార్చి నెలలో మీనరాశి జాతకులకు అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ మార్చి నెలలో మీనరాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు జన్మస్థానంలో సామాన్యంగా ఉన్నాడు. గురువు తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు జన్మస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహుకేతువులు జన్మ సప్తమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా మనం చూసినట్టయితే మీనరాశి వారికి మెజారిటీ గ్రహాలు, ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నట్టుగా గోచరిస్తుంది. బుధుడు శుక్రుడు మట్టుకే కొంత అనుకూలంగా ఉన్నాడు. అందులో బుధుడు సామాన్య స్థితిలో ఉన్నాడు. శుక్రుడు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు. ఎక్కువ గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి కనుక చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సామాన్య ఫలితాలు, కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కనుక ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. చివరి వరకు ఆ పనిపై మీరు శ్రద్ధతో ఉండాలి. చివరి నిమిషం వరకు కూడాను మనకు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ పని ప్రారంభించినప్పటికీ దానిపైన మీరు ఎఫర్ట్స్ పెడితేనే ఎంతో కొంత దాన్ని పూర్తి చేయగలుగుతారు. ఇక సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఈ మాసంలో అనవసరమైనటువంటి ఇబ్బందులు, కలహాలు, రుణభారం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక భారంతో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడడము, ముఖ్యమైనటువంటి పనులు చేద్దాము అని అనుకున్నటువంటి సమయం లోపల చేతిలో డబ్బు లేకపోవడము, మిగతావన్నీ కూడాను అనుకూలించినప్పటికీ డబ్బు లేనట్టయితే పనులు ముందుకు జరగవు కనుక అలాంటి వాటిపై మీరు కొంత మనస్సు నిలపాలి. ప్రయాణాలు కొంత కలిసి వస్తాయి. అది ఒక రకంగా కొంత మనకు అనుకూలమే. అయితే సాహసించి పనులు చేయడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక భారం బాగా పెరుగుతుంది. రుణబాధతో మీరు మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేయవలసింది ఆర్థిక సమస్యలపైన, ఆదాయం పైన, ఖర్చులపైన. ఇవి నియంత్రణలో లేనట్టయితే అన్ని విషయాల లోపల కూడాను మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రుణ భారము లేకుండా, అప్పుల బారిన పడకుండా మీరు జాగ్రత్త పడాలి. ఈ మాసం లోపల ఇంటికి కావలసినటువంటి వస్తువులను మట్టుకు కొనుగోలు చేస్తారు. భార్యా పిల్లలను సంతృప్తిపరుస్తారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. రావలసినటువంటి డబ్బు మాత్రం మీకు సకాలంలో అందదు. దాని కొరకై చాలా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. అతి కష్టం మీద మీకు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అందినప్పటికీ కలహాలు, గ్యాపు, వైరుధ్యాలు ఎంతో మనం ప్రయత్నం చేస్తే కానీ మీరు ఊహించినటువంటి డబ్బు, మీకు రావాల్సినటువంటి డబ్బులో ఒక 10%, 25% మీకు అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం ఈ మాసంలో అవసరము. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో భారం పెరుగుతుంది. శ్రమాధికమైనప్పటికీ ఊహించినటువంటి ఫలితాలు ఉండవు. అనవసరమైనటువంటి ఆలోచనలతో మానసికంగా కృంగిపోతారు. శారీరకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న రుగ్మతలకు గురయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు వీళ్ళందరితో కూడాను మీరు సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ఈ మాసంలో చాలా అవసరము. తద్వారా మీరు ఇబ్బందులు పడతారు. ఇక ముఖ్యంగా సమాజంలో, సంఘం లోపల ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో మీరు ఏదో రకంగా
వాళ్ళతో స్నేహంగా ఉండడానికై ప్రయత్నాలు చేయాలి. అంటే వాళ్ళ మూలకంగా మీకు కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనముల మూలకంగా ఖర్చులు, అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు రావడం, భూ వ్యవహారంలో తగాదాలు, పారిశ్రామికవేత్తలకు మిషనరీల మూలకంగా ఇబ్బందులు, తద్వారా ప్రోడక్ట్ ఆగిపోవడము. ఈ ప్రొడక్షన్ అనేది ఏదైతే మనకు సకాలంలో రాదో అప్పుడు ఆ యాజమాన్యము ఇబ్బందులలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మిషనరీలను ఎప్పటికప్పుడు కూడాను మీరు వాటిపై ఫోకస్ పెట్టి చిన్న రిపేర్స్ రాగానే దాన్ని మీరు రెక్టిఫై చేయించుకోవడము చాలా మంచిది. లేని పక్షంలో అస్సలైనటువంటి సమయంలో మిమ్మల్ని ఇబ్బందులలోకి గురి చేస్తుంది. ఇక వ్యవసాయదారులకు కూడాను కొంత సామాన్య ఫలితాలే ఉన్నాయి ఈ మాసంలో. ఓవరాల్గా చూసినట్టయితే ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. 1-2 విషయాలలో తప్ప అన్ని విషయాల లోపల కూడాను మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ మాసంలో గోచరిస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ గ్రహాలకు తప్పకుండా మీరు పరిహారం చేసుకోండి. ముఖ్యంగా రాహువు జన్మస్థానంలో ఉన్నాడు, కేతు సప్తమ స్థానంలో ఉన్నాడు. మానసిక ఇబ్బందులు, అనవసరమైనటువంటి ఆలోచనలు, పార్ట్నర్స్తో ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీరు రాహుకేతువుల పూజ చేయించండి. లేదా రాహుకేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి. ఆ దుర్గామాత మూలకంగా మనస్సు స్థిరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. విఘ్నాలు రాకుండా ఉండడానికి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇక వృధా ఖర్చులు బాగా గోచరిస్తున్నాయి. శనేశ్వరుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఏళ్ళనాటి శని 12వ స్థానంలో సంచరించడం మూలకంగా మనకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఖర్చుల నియంత్రణ కొరకై ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. బాధక స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. కాబట్టి బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికై ప్రప్రథమంగా తల్లిదండ్రులను ఆశ్రయించండి. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. వాళ్ళకు కావలసినటువంటి కష్ట సుఖాల గురించి మీరు తెలుసుకోండి. వాళ్లకు మీరు సపర్యలు చేసినట్టయితే ఆ మాతాపితృవుల యొక్క అనుగ్రహం మూలకంగా మీరు ఎదుర్కొనేటువంటి బాధలన్నీ కూడాను దూరమైపోతాయి. వాళ్ళ యొక్క అనుగ్రహము తప్పకుండా మీరు పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక అర్ధాష్టమ స్థానంలో కుజుడున్నాడు. ఆవేశాలతో కొన్ని పనులు చెడిపోతాయి. మాటను కంట్రోల్లో ఉంచుకోవాలి మీరు తప్పకుండా. ఈ మాసం లోపల అనవసరమైనటువంటి వివాదాలలోకి మీరు వెళ్లకుండా ఉండాలి. మధ్యవర్తిత్వం వహించకుండా ఉండాలి. కనుక వీటి కొరకై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామి మీ లోపల సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక స్థితిని మీకు ఇస్తాడు. కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అలాగే సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం అర్ఘ్య ప్రదానం చేయండి. గాయత్రి మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. సూర్య నమస్కారాలు చేయండి. వీటి మూలకంగా ఈ గ్రహాలు ప్రతికూలంగా మీకు సంచరిస్తున్నప్పటికీ ఈ భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, వీటి మూలకంగా మీకు ఈ పరిహారం జరుగుతుంది. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.